హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. అధికార బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలోని 90 సీట్లలో బీజేపీ 41 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. రోహ్తక్లో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు. జులానా, కైతాలలో కాంగ్రెస్ నేతలు వినేష్ ఫోగట్, ఆదిత్య సూర్జేవాలా లీడ్లో ఉండగా సీఎం నయాబ్ సింగ్ సైని లడ్వాలో, అంబాలా కంటోన్మెంట్ అనిల్ విజ్ దూసుకెళ్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 28, కాంగ్రెస్ 9, పీడీపీ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్బాల్, బూంద్గామ్ స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది, ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? లివిల్, ఇవాళ హర్యానా ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎలక్షన్ లో పెట్టడం కావచ్చు, నల్ల చట్టాలకు సంబంధించి జాట్లు ప్రధానంగా జాట్లు బీజేపీకి వ్యతిరేకమయ్యారు. జాట్లంతా కూడా ఒక్కటయ్యారు. నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు పెద్ద ఎత్తున నెలలు సంవత్సరాల కొద్దిగా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా బీజేపీ కనీసం పట్టించుకోలేదు. ఇవన్నీ ఈ 2 ఎలక్షన్లు కూడా బీజేపీకి 3వసారి కేంద్రంలో అధికారం వచ్చిన దానికి నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ విషయంలోనే ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇండియా కూటమి కొంత స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ వాళ్ళ హర్యానా మాత్రం మొదటగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ వాళ్ళ చాలా చోట్ల కూడా ఇప్పుడు కొద్దిసేపటికి చూసినట్టయితే బీజేపీ మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చింది. బీజేపీ కూడా ఏదైనా కీలక పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఆసక్తి మనకు కనిపించలేదు. ప్రధానంగా అక్కడ బీజేపీకి సంబంధించి యాంటీ ఓటింగ్ బాగుందని, హర్యానాలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున భావించి అందుకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా ఒక్కసారి తారుమారైన పరిస్థితి మనం ఇప్పుడు తాజాగా హర్యానాలో చూస్తున్నాం. అందుకు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ లో మాత్రం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఫలితాలు వస్తున్న ట్రెండ్స్ కనిపిస్తుంది. కానీ హర్యానాకు వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా కాంగ్రెస్ చితకిలబడడం, ఇటు బీజేపీ పుంజుకోవడంతో బీజేపీ ముందంజలో ఉంది. చాలా చోట్లలో కూడా బీజేపీ ఇంకా ముందంజలో ఉంది. ఆ క్రమక్రమంగా కాంగ్రెస్ ఏదైతే ముందంజలో ఉన్న సీట్లన్నీ కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మరో గంట మాత్రం కీలకంగా ఉంది. గంట వ్యవధిలో ఎవరు లీడింగ్ లో ఉంటే వారు మాత్రం అక్కడ అధికారాన్ని చేపట్టబోనున్నారు. అయితే జాట్లంతా కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. రైతులు కూడా కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు 3వసారి అధికారంలోకి వచ్చినాక బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ 100 రోజుల్లో కూడా ఎలాంటి పనులు చేయలేదు, ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ హర్యానాలో కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి అస్సాం నేతలంతా భావించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారవుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే హర్యానాకు సంబంధించి ప్రత్యేకంగా జాట్లకు సంబంధించి ప్రధాన సమస్యగా 2 పార్టీలు లేవనెత్తిన అంశాలను, ప్రచారంలో లేవనెత్తిన అంశాలను కూడా చూసుకోవచ్చు. అంశాలన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటిగా తారుమారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసినట్టయితే 90 సీట్లకు గాను హర్యానాలో దాదాపు 54 పైచిలకు సీట్లు బీజేపీ ముందంజలో ఉంది. 34-35 సీట్లలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఓరావోరి ఫలితాలు అయితే వస్తున్నట్టు కనిపిస్తుంది. మరో గంట సేపు అయితే కానీ చివరి ఫలితం వచ్చే వరకు కూడా ఎవరు అధికారం చేపడతారు అనేది మనం పూర్తిగా చెప్పలేని పరిస్థితి లాగా ఇప్పుడు హర్యానా కనిపిస్తుంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత, అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర హోదా కోల్పోయిన తర్వాత ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ అండ్ అలయన్స్ కూటమికి అక్కడ ప్రధానంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలిసిన పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. హర్యానా ఫలితాలు మాత్రం కొంత కింది మీద అయిన పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. దీంతో ఇటు ఒక దగ్గర బీజేపీ, మరో దగ్గర 2 చోట్ల ఎన్నికలు జరిగింది. ఒక దగ్గర బీజేపీ, మరో చోట్ల జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ అలయన్స్ లో ఇవాళ అధికారం అయితే చేపట్టున్నట్టు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.